ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పుడు అది అందరికీ ఉపాధి కల్పించిన పరిశ్రమ. ఆ పరిశ్రమ స్థాపించిన కొన్నేళ్లకే అది మూతపడిపోయింది. ఇంతకీ ఆ పరిశ్రమ మూతపడడానికి గల కారణమేంది? ప్రస్తుతం ఆ పరిశ్రమ పరిస్థితి ఎలా ఉంది? మరి ఆ మూతపడ్డ పరిశ్రమ గురించి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఏమంటున్నారు? ఈ యొక్క స్టోరీలో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో మూతపడ్డ సీసీఐ పరిశ్రమ తుపుకే పరిమితం కానుందని ఇదివరకే కేంద్రం టెండర్లు పిలిచినట్టుగా మరి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక సంఘాల నేతలు, వామపక్షాలు, అదేవిధంగా భూ నిర్వాసులందరూ కూడా దానిపై పోరాటం చేస్తున్నారు. మరి యొక్క సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించాలి, లేదంటే ఎవరైతే భూమిని కోల్పోయారో వారందరికీ ఆ భూమిని అందించాలనైతే ఒక పోరాటం ఆదిలాబాద్లో కొనసాగిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు స్థానికంగా వామపక్ష నేత బండి దత్తాత్రేయ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ సీసీఐ పరిశ్రమ ఎప్పుడు ప్రారంభించారు? దీనికి జీవం పోసింది ఎవరు? తర్వాత ఇది ఎందుకు నిలిచిపోయింది? ఆదిలాబాద్ జిల్లాలో వెంగళరావు ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవంగా ఇక్కడ మసూద్ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది. అప్పుడు రెండు పరిశ్రమ, ఒకటి సాతనాల ప్రాజెక్టు, రెండవది సీసీఐ రావడం జరిగింది, మూడవది దారం మిల్లు. ఈ మూడు కూడా ఆ పీరియడ్లోనే రావడం జరిగింది. అప్పుడు ఆదిలాబాద్ అభివృద్ధికి ఈ మూడు ప్రాజెక్టు పరిశ్రమలు చాలా అభివృద్ధి జరుగుతాయని చెప్పి ప్రజలందరూ కూడా ఆ రకంగా ఆశించడం కూడా జరిగింది. 77లో శంకుస్థాపన జరిగితే 82లో ప్రారంభించడం జరిగింది సీసీఐని. ప్రారంభించిన తర్వాత 92 నుంచి అది మూతపడడానికి అవకాశాలు అనేటువంటివి వచ్చినాయి. 98లో మొత్తం మూత పడడం అనేటువంటిది జరిగింది. అంటే అది కొద్ది రోజులే పరిశ్రమ అనేటువంటిది జరిగింది. దానికి సంబంధించినటువంటిది 760 ఎకరాల భూమి ప్లాంట్ కొరకు తయారైంది. దానికి సంబంధించినటువంటి రైతులు అప్పుడు 3000 చిల్లరకు ఎకరం ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా మైన్స్కి సంబంధించింది 2000 ఎకరాలు, అది కూడా రైతులు కోల్పోయారు, ఆ భూమిని కోల్పోయారు. అప్పుడు చాలా తక్కువ రేటుతో ఆ భూములు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆదిలాబాదు ఏదైతే ఉన్నదో ఈ పరిశ్రమ వల్ల అభివృద్ధి అవుతుందని చెప్పి అప్పుడు 4000 మంది ప్రత్యక్షంగా, 4000 మంది పరోక్షంగా కార్మికులు అనేటువంటి దాని మీద ఆధారపడి జీవించినటువంటి ఆ పరిశ్రమని ఏదైతే ఉన్నదో మేనేజ్మెంట్ లోపం వల్లనే అది మూతపడింది అనేటువంటిది అప్పుడు చెప్పడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ పరిశ్రమ, సెంట్రల్ గవర్నమెంట్ పరిశ్రమ. అందుకని చెప్పి దీన్ని మూత వేయడానికి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ కోశాన కూడా ఆ సాయం అందించలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగా ఎన్నికలు అనేటువంటి జరిగినాయి. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ప్రతి పార్లమెంట్ ఎన్నికలలో మేము సీసీఐని తెరిపిస్తామని చెప్పి నాయకులు చెప్పడం జరిగింది, మర్చిపోయారు చెప్పి. ఇప్పుడు చివరికి మొన్న జరిగినటువంటి 2023లో జరిగినటువంటి ఎన్నికలలో ఇక్కడ నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ రావడం జరిగింది. వచ్చి అనేక మంది హామీలు ఇచ్చారు సీసీఐని మేము పునరుద్ధరిస్తామని చెప్పి. కానీ ఇప్పటి వరకు దాన్ని తెరిపించడానికి ఏ మాట కూడా లేదు. దాన్ని తుక్కు కింద అమ్మేయడానికి ప్రయత్నమైనటువంటి జరుగుతున్నది. ఆ 43 కోట్లకే అమ్మేయాలని చూస్తున్నారు. దానికి ఉన్నటువంటి భూమిని రియల్ ఎస్టేట్ అదానికి ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. చాలా అన్యాయం. దాంట్లో ఇచ్చినటువంటి రైతులు మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. పరిశ్రమ మూతపడడం వల్ల వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. మా భూమి మాకు కావాలని చెప్పి ఆ రైతులు ఒక పక్క పోరాటం చేస్తున్నారు. మొన్న కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే ఉన్నదో పెద్ద పోరాటం జరిగింది, నిరాహార దీక్షలు చేయడం జరిగింది, రాస్తారోకలు చేయడం జరిగింది. వామపక్షాలు ఐక్య కార్యాచరణ ద్వారా పెద్ద ఎత్తున పోరాటం చేసిన చివరికి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మేము దీన్ని తీసుకుంటాము, కొంత పర్సెంటేజ్ ఇచ్చి దీన్ని తెరిపించాలని చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం దానికి ససేమిరా అనేటువంటి పద్ధతిలో ఇప్పటి వరకు ఉన్నది. మొత్తం దాని యొక్క పాలసీ ఏదైతే ప్రైవేటీకరణ పాలసీని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేటీకరణ పాలసీని, ఎన్నో పరిశ్రమల్ని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా ప్రైవేటీకరిస్తున్నది. దానిలో భాగంగానే దీన్ని కూడా ప్రైవేటీకరించాలని చెప్పి చూసినప్పటికీ దానిలో చివరికి దాన్ని తొక్కు కింద అమ్మడానికి ప్రయత్నం అనేటువంటి చేస్తున్నది. ఇది సరైనది కాదు. అక్కడ ఉన్నటువంటి కోల్పోయినటువంటి రైతులు పెద్ద ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ అఖిల పక్షాలు, వామపక్షాలు
ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నాయి. దీన్ని ఖచ్చితంగా ఈ పోరాటాల ద్వారా ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా కలిసేస్తున్నాయి. బీజేపీ మినహా అన్ని పార్టీలు కలిసేస్తున్నాయి. అందుకని చెప్పి ఖచ్చితంగా ఈ పరిశ్రమ ఆదిలాబాద్కు తలమానికం. ఒక 2 కిలోమీటర్ల దగ్గరనే ఉన్నది. ఆ భూములు చాలా కోట్ల విలువైనటువంటి భూములు. అంత 3,000 ఎకరం ఇచ్చినటువంటి రైతులు ఇప్పుడు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని పరిశ్రమను తెరిపిస్తే మా జీవితాలను బాగుపడతాయి, మాకు ఉద్యోగాలన్నీ వస్తాయనేటువంటి ఆశతోటి ఇప్పటి వరకు కూడా పోరాటాలు చేస్తున్నటువంటి సంగతి ఉన్నది. మొన్న ఎన్నికలలో పార్లమెంటు మెంబర్ని గెలిపించారు ఇక్కడ ఆదిలాబాద్లో. అదేవిధంగా శాసనసభ్యునిగా పాలశంకర్ని కూడా గెలిపించడం జరిగింది. వారు కూడా హామీ ఇచ్చిన సంగతి మర్చిపోయి ఇప్పుడు తుక్కు కింద అమ్మేస్తే ఒక మాట కూడా మాట్లాడకుండా ఏదో ఒక మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి. అప్పుడున్నటువంటి కేసీఆర్ఏ ప్రభుత్వము దాన్ని తెరిపించలేదనేటువంటి పద్ధతిలో మాట్లాడడం జరుగుతున్నది. అది సరైనది కాదు. వాస్తవంగా మీ మధ్య మీరు కొట్లాడుకోండి, కానీ ఆదిలాబాద్కు అన్యాయం జరగకుండా మీ రాజకీయాలు చేయకుండా, మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఈ ఆదిలాబాద్కు అన్యాయం జరుగుతున్నది. అందుకని మీ రాజకీయాలు మానుకొని ఏదైతే ఆ రకంగా పరిశ్రమని పునరుద్ధరించడానికి ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ కలిసి వెనుకబడ్డ జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమని మూతపడకుండా చూడాలని చెప్పి మేము కోరుతున్నాం. గత 10 సంవత్సరాల నుంచి సిసిఐ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం, మాకే ఓటు ఇవ్వండి, మాకే ఓటు ఇవ్వండి అని అంటే ప్రజలు నమ్మి ఓటిచ్చారు. మరి ఓటేసి గెలిచిన తర్వాత సిసిఐ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని మాకే ఓటేయండి, మాకే ఓటేయండి అని చెప్పి మరి ఎన్నికల్లో నిలబడి పబ్బం గడిపి మరి ఎన్నికల్లో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత సిసిఐ ఫ్యాక్టరీని మరి ఊసే ఎత్తకుండా, ఇక్కడ విమానాశ్రయం ఊసే ఎత్తకుండా, ఇక్కడ ఎయిర్పోర్ట్స్ స్టేషన్ ఊసే ఎత్తకుండా తమ పబ్బం గడుపుతున్నారు. మరి ఇప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని ప్రజల డిమాండ్ ఉన్నది. అక్కడ భూ నిర్వాసితులు కూడా మరి ఆ లబ్ధి పొందమే, అక్కడ ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో భూ నిర్వాసితులు మరి భూమి ఇవ్వడం జరిగింది. కానీ అవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా అది తుక్కులో అమ్మేస్తున్నారు. దాన్ని కోర్టు కేసు ఉన్నా కూడా దాన్ని తుక్కులో అమ్మేసి మరి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు. మరి ఇక్కడ తుక్కు అంతా తీసేసి దాన్ని ప్లేన్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని ఇక్కడ రాజకీయ నాయకులు తాహతాలు ఆడుతున్నారు. మరి గతంలో కూడా రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చినటువంటి భూ నిర్వాసితులు అదే పరిస్థితి ఉన్నది. అక్కడ రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ కాకముందే మరి రాజకీయాలు నడిచి భూ నిర్వాసితులకు న్యాయం జరగలేదు. మరి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టలేదు, ఎటువంటి అభివృద్ధిని నోచుకోవడం లేదు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దీన్ని గమనించి రాజకీయ నాయకుల ఎత్తుగడలను గమనించి రాజకీయ నాయకులకు ప్రజలే ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడి ప్రజలు మరోసారి ఆదిలాబాద్ గురించి మరి ఉద్యమం చేపట్టాలి, సిసిఐ ఫ్యాక్టరీని పునర్నిర్మించాలి. ఆదిలాబాద్లో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమ 1982లో ప్రారంభమై 1995లో ఇది మూతపడినట్లుగా చెప్తున్నారు. అయితే మరి ఒక పరిశ్రమ పరిస్థితి ఏంది? ఇక్కడ మరి ఆదిలాబాద్ జిల్లాలో ఇది తరచూ రాజకీయాలకు వేదికగా మారడం, ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇది తుక్కులోకే ఈ యొక్క పరిశ్రమ పనిముట్లన్నీ కూడా వేస్తామంటూ టెండర్లు కూడా పిలవడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి స్థానికులు ఇక్కడ పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి, సిమెంట్ పరిశ్రమ అప్పుడు ఎట్లా ఉండే, మరి దీని యొక్క పరిస్థితి ఏంది, మీరు దీనిపై ఎలాంటి పోరాటం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ చాలా లాభాల బాటలో అప్పుడు నడవడం జరిగింది. చాలా అంటే ముఖ్యంగా చాలా లాభాలలోనే జరిగింది, నష్టం ఏం జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్, ఇక్కడ ఉన్నటువంటి సిసిఐలో, ఆదిలాబాద్ సిసిఐలో ఉన్నటువంటి వర్కర్సు 500 మంది వర్కర్స్, ఇక్కడ ఎంప్లాయీ కానీ వర్కర్స్ కాదు, 500 మంది, 5,000 మంది ఇక్కడ ఉన్నటువంటి పనిచేసేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ మరి మూతపడ్డది. ఎట్లా మూతపడ్డది, ఏ విధంగా మూతపడ్డది అని దాంతో కొందరు ఇక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే ఎంప్లాయీ పనిచేస్తూ ఉండేనో అప్పుడు ఎంప్లాయీ మీదనే అపాయం, ఇట్లా ఏదో ఒకటి చెప్పి దాని కారణం ఎంప్లాయీ అన్నట్టు కొందరు చెప్పడం జరిగింది. అది కరెక్టు కాదు. మరి ఎంప్లాయీ లేనిది ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ నడుస్తుంది. ఇక్కడ లాభాల బాటలో నడుస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ వచ్చేసి చాలా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు చాలా ద్రోహం చేస్తూ ఉంది, మరి చేసింది కూడా. ఇప్పటికన్నా కానీ ఇప్పుడు ఎన్నో మా ఏఐటీసీ నాయకత్వంలో అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. సిమెంట్ ఫ్యాక్టరీస్ తెరిపియాలి, ఓపెన్ చేయాలని కూడా మా ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శులు మరి మా విలాస్ గారు కూడా ఎంతో పోరాటాలు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూడా వ్యవహరిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మరి ఎంప్లాయీ వాళ్ళ
డబ్బులు కూడా వాళ్ళ డబ్బులు ఏదైతే మరి దాచుకున్నారో ఆ డబ్బు కూడా ఇంతవరకు గవర్నమెంట్ మరి ఇవ్వడం లేదు. మరి ఇంతవరకు ఇది న్యాయం? వాళ్ళ కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇప్పుడు చాలా వీధి అంటే చాలా కష్టాలలో ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా దీని మీద శ్రద్ధ చూపకపోవడం చాలా అన్యాయమైన దాంతో మేము చెప్పడం జరుగుతుంది. కేంద్ర మంత్రి అయిన అమిత్ షా గారు ఎన్నికల్లో స్వయంగా చెప్పిండు, हमारे बीजेपी का गवर्नमेंट अगर सेंट्रल में आया तो मैं ये सीमेंट ఫ్యాక్టరీ చాలు కరింగా అని చెప్పేసి ఇక్కడ ఆదిలాబాద్ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలు ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్లు కానీ ఇలా ప్రతిసారి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని ఆసరాగా తీసుకొని ఈ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రతి ఒక్కడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో వచ్చిండ్రు, అధికారంలో కేంద్రంలో కూడా వచ్చింది, ఎవరు దాని గురించి పట్టించుకున్నారు. దీన్ని ఇప్పుడు ఇటీవలే తుక్కులో అమ్మేయటానికి ప్రయత్నం చేస్తారు. తుక్కు ఈ పరిశ్రమని మొత్తం ఐటమ్ అంతా తుక్కులు అమ్మేసి ఈ భూములు ఏవైతున్నాయో కోట్లాది రూపాయల భూముల్ని, వేలాది కోట్ల రూపాయల భూముల్ని ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, అదాని, అంబానీ, పెద్ద ఈ దేశంలో ఉన్న కంపెనీలకు మరి తాకట్టు పెట్టడానికి ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఆదిలాబాద్ నుండి మేము ఇప్పటికీ కోరుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే సిమెంట్ ఫ్యాక్టరీ పునర్ప్రారంభించాలి. అదేవిధంగా ఈ ఆదిలాబాద్ సిమెంట్లో మరి ఎంతో నాణ్యతమైన సిమెంట్ ఉన్నాయని చెప్పేసి అనేక ప్రాజెక్టులు కట్టడం జరిగింది. అనేక ప్రాజెక్ట్, పెనుగంగ ప్రాజెక్టు కానీ పెద్ద ప్రాజెక్టులు ఇదే సిమెంట్ తోటి కట్టడం జరిగింది. ఒక నాణ్యతమైన సిమెంట్ ఇక్కడ ఆదిలాబాద్లో ప్రొడక్షన్ అవుతున్నది. దేశవ్యాప్తంగా సేల్స్ కూడా జరిగినాయి. ఇవల్ల మన ఈ పరిస్థితి వచ్చిందంటే ఇలా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభమైతే అనేక వేలాది మందికి ఉపాధి కలుగుతుంది. మరి ఇలా తుక్కులు అమ్మితే మేము ఊరుకోనే లేదు, దీని మీద పోరాటం చేయాల్సిందే. ఇలా కార్మికులకు రక్షణ ఉండాల్సిందే. కార్మికుల ఉద్యోగాలు కూడా మరి వేతనాలు కూడా లేక ఇలా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఉద్యోగులు. మరి ఈ విధంగా వెంటనే ప్రారంభం చేయాలని, ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభం చేసి ఈ భూముల్ని రక్షించుకుందామని చెప్పి మేము పోరాటం చేస్తాం. ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదివాసుల జిల్లా. ఈ ఆదివాసుల జిల్లాను మరింత వెనుకబడే విధంగా కేంద్రం ఈ జిల్లా పైన వివక్ష చూపిస్తున్నది. ఆదిలాబాద్లో పరిశ్రమలు లేవు, కంపెనీలు లేవు. ఉన్నటువంటి ఒకే ఒక్క సీసీఐ పరిశ్రమను దాన్ని తుక్కు కింద అమ్మేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ 48.18 మిలియన్ టన్నుల ముడి సరుకు ఉన్నది. 772 ఎకరాలు రైతుల దగ్గర భూమి కొనుగోలు చేశారు. ఆనాడు ఎకరానికి 2,000-3,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసిన భూమి ఇవాళ ఎకరానికి 3 కోట్లు 4 కోట్ల డిమాండ్ ఉన్నది. ఆ పరిశ్రమ నడవడానికి ఇక్కడ అనేక వనరులు ఉన్నాయి. నీటి సౌకర్యం ఉంది, విద్యుత్ సౌకర్యం ఉన్నది, బొగ్గు గనులు ఉన్నాయి. ఆ ఉత్పత్తిని, సిమెంట్ ఉత్పత్తిని ఇతర ప్రాంతాల పంపడం కోసం నేషనల్ హైవే మార్గం ఉంది, రైల్వే మార్గం కూడా ఉన్నది. కానీ కేవలం కేంద్ర ప్రభుత్వం దాన్ని నడపకుండా, దాన్ని పునరుద్ధరణ చేయకుండా వివక్ష చూపిస్తున్నది. కేంద్ర బడ్జెట్లో ₹1 కూడా నేటి కూడా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చిన పాపన పోలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బీజేపీ పార్టీని సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీని ఎన్నుకుంటే అభివృద్ధి అవుతుందని చెప్పి ఆకాంక్షించి ఎన్నుకున్నారు. ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపన పోలేదు. రెండోది విమానాశ్రయం. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు హైదరాబాద్ పోవాలన్న 3-4 కిలోమీటర్లు, అటు వరంగల్ మమనూరు పోవాలన్న 300 కిలోమీటర్లు, నాగపూర్ పోవాలన్న 200 కిలోమీటర్లు. ఇక్కడ ఆదిలాబాద్లో అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆదిలాబాద్ జిల్లాకు విమానాశ్రయం ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు మమనూరుకు, వరంగల్కు తరలించడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కూడా ఏమాత్రం కూడా స్పందించిన పాపన పోవట్లేదు. ఇప్పటికైనా కానీ ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కట్టుబడి ఉండాలని చెప్పి మొన్న ఈ టెండర్ పెట్టారు. గతంలో 2022లో అక్కడ ఉన్నటువంటి సీసీఐ పరిశ్రమ ఉన్నటువంటి తుక్కు కింద అమ్మడం ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము అనేక ఉద్యమాలు చేశాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ఒక సీసీఐ సాధన కమిటీ ఏర్పాటు చేసుకొని అనేక ఉద్యమాలు చేశాను. ఆ ఉద్యమ ఫలితంగా ఆనాడు ఈ టెండర్ వెనక్కి పోయింది. ఇవాళ 2025లో మళ్ళీ ఈ టెండర్ ముందు తీసుకొచ్చి రేపు ఈ టెండర్ ఓపెన్ చేస్తున్నారు. 43,30,00,000 రూపాయలకు ఈ టెండర్ పెట్టేసి దాన్ని తుక్కు కింద అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటి అంటున్నాం, నిన్న పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడారు, అది పనికిరాని తుక్కు కింద దాన్ని అమ్మేస్తున్నాము, సీసీఐని అమ్మడం కాదని అంటున్నారు. మేము ఒకటి అడుగుతాం సూటిగా, దాన్ని పనికిరాని యంత్రాన్ని తుక్కు కింద అమ్మేసిన తర్వాత ఆ భూములు ఏమి చేయదలుచుకున్నారు స్పష్టంగా చెప్పాలా. అక్కడ ఉన్నటువంటి ఆ భూముల్లో కొత్త టెక్నాలజీ ప్రకారం అక్కడ సీసీఐని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారా లేదా సూటిగా చెప్పాలి. అది చెప్పకుండా దాన్ని తుక్కు కింద అమ్మేసి ఆ భూములు రియల్ ఎస్టేట్ దంద చేసి ఆదాయానికి అప్పేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అలాంటి ప్రయత్నం చేస్తే ఈ ప్రాంత ప్రజలు మరోమారు ఉద్యమం చేసి సీసీఐ పునరుద్ధరణ కోసం పోరాటం చేస్తాం.
విమానాశ్రయం కోసం పోవడం చేస్తాం. భవిష్యత్తులో మీరు సానుకూలంగా లేకపోతే, ఈ ప్రాంత అభివృద్ధి కట్టుబడి ఉండకపోతే మిమ్మల్ని ప్రజలు తిరిగినివ్వకుండా అడ్డుకుంటారని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇది ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మూతపడ్డ సిమెంట్ పరిశ్రమ గురించి చెప్తుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క పరిశ్రమను పునః ప్రారంభించాలి, ప్రభుత్వం దీన్ని తుక్కుకు పరిమితం కాకుండా దీన్ని కాపాడాలి. ఈ యొక్క సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరిస్తే మరి ఈ ప్రాంత వాసులకు ఇది ఉపాధిగా మారుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ యొక్క సిమెంట్ పరిశ్రమను పునః ప్రారంభించే దిశగానే కృషి చేయాలని చెప్పేసి అయితే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.